పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అతి శక్తివంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జింగ్పింగ్ పాలనకు నూకలు చెల్లాయా? చైనాలో షీ జింగ్పింగ్ శకం ముగిసిందా? 2 వారాలుగా అధ్యక్షుడు పత్తా లేకపోవటం అధికార మార్పిడికి సంకేతమా? పాలక కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జింగ్పింగ్ ను తప్పించే దిశగా సాగుతున్నాయా? అసలు చైనా అధ్యక్షుడి మార్పంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కనిపించడం లేదు. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మే 21 నుంచి జూన్ 5 వరకు జింగ్పింగ్ 2 వారాల పాటు ఆచూకీ లేకుండా పోయారు. అధికారిక కార్యక్రమాల్లో వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కనిపించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగటం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుడి గురించిన వార్తలను ప్రతిరోజు ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలో ఆ 2 వారాల పాటు ఎక్కడ కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు. అధ్యక్షుని గైర్హాజరుపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జింగ్పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవి కనిపించలేదు. బ్రెజిల్లో ఈ వారం జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ హాజరు కావటం లేదు. ఆయనకు బదులు చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్నట్లు డ్రాగన్ అధికారికంగా వెల్లడించింది. జింగ్పింగ్ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో తొలిసారి ఈ సదస్సుకు దూరంగా ఉండటం గమనార్హం. మరోవైపు అధ్యక్షుడు ఇటీవల కొంతకాలం అదృశ్యమయ్యారన్న వార్తల వేళ ఈ కీలక ప్రకటన రావడంతో అధ్యక్ష మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా చైనాతో పాటుగా ప్రపంచ మీడియాలో జింగ్పింగ్ శకం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా జింగ్పింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. జింగ్పింగ్ స్థానంలో మరొకరిని ఎన్నుకోవటానికి చైనా కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జింగ్పింగ్ కనిపించలేదు. ఇందుకు కారణాలేంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరు కావటం దేనికి సంకేతం? వయసు మీద పడటంతో జింగ్పింగ్ ను తప్పిస్తున్నారా? ఇది అధ్యక్షుడి మార్పునకు సంకేతమా అని కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే జింగ్పింగ్ ఇలా అదృశ్యం కావటం సాధారణమేనని కొన్ని నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. అధ్యక్షుడి రేసులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. చైనాలో అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో ఫస్ట్ వైస్ చైర్మన్ గా ఉన్న జనరల్ జాంగ్ యూక్సియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అత్యున్నత అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయంటున్నారు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు, మాజీ అధ్యక్షుడు హ్యూ జింటావో వర్గం మద్దతిస్తోందని సమాచారం. ఇక జింగ్పింగ్ వారసుడిగా వస్తున్న మరో పేరు వాంగ్ యాంగ్. చైనాలో మావో జెడాంగ్ అనంతరం ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్ జియావో పింగ్ ప్రోత్సాహంతో వాంగ్ యాంగ్ రాజకీయాల్లోకి వచ్చారు. సాంకేతిక నిపుణుడిగా, మార్కెట్ ఆధారిత సంస్కరణలకు మొగ్గు చూపేవాడిగా, వివాద రహితుడిగా ఆయనకు పేరుంది. మొత్తంగా ఈ ప్రచారానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.